హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి క్యారెట్ ఇస్తే అస్సలు తినరు కదండి. ఇలా హల్వా చేసి పెట్టండి, వెంటనే తింటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని నెయ్యితో, ఇంట్లో చేసిన నెయ్యితో చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకుని జీడిపప్పు అలాగే బాదం పప్పు పలుకులను అయితే ఫ్రై చేసుకోండి. నేనైతే కిష్మిష్ వేయట్లేదండి, మీరు కావాలంటే వేసుకోండి. నేనైతే వేయలేదు, ఆల్రెడీ స్వీట్ చేస్తున్నాం కాబట్టి నేను ఇంకా స్వీట్ యాడ్ చేయలేదు అనమాట. కిష్మిష్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకు యాడ్ చేసుకోలేదు. తర్వాత అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకుని ఇది క్యారెట్ని అయితే ఫ్రై చేసుకోండి. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి లైట్గా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం అటు ఇటు కదుపుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ దీన్ని తురిమి పెట్టుకున్నాం కాబట్టి సాఫ్ట్గా అయిపోతుందండి. చాలా త్వరగానే ఉడికిపోతుంది క్యారెట్ అనేది, ఎక్కువ టైం అనేది పట్టదన్నమాట. మీరు ఇలా కాకుండా కుక్కర్లో వేసి ఉడికించుకున్నా సరే బాగుంటుంది, కానీ ఇలా అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట, ఫ్రై చేసి మనం చేసుకుంటే. సో తర్వాత క్యారెట్ అయితే ఉడికింది, సాఫ్ట్గా అయిపోయిందండి. సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులో నేను 1 కప్పు పాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. పాలు వేయగానే మనకి క్యారెట్లో చాలా మంచి రంగు అయితే వచ్చేస్తుంది. క్యారెట్ చూడడానికి కూడా చాలా మంచి కలర్లో ఉంటుంది కదా. మనకి యాక్చువల్గా అయితే హల్వా క్యారెట్ అని ఉంటుందండి, రెడ్డిష్ కలర్లో ఉంటుంది, దాంతో చేస్తారు. మరి నాకైతే ఇవి దొరికాయి కాబట్టి మామూలు నార్మల్ క్యారెట్తోనే చేశానండి నేనైతే హల్వా. చూడండి, నేను పాలు వేయగానే కలర్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కలర్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ అనేది పాలలో మంచిగా సాఫ్ట్గా అయిపోవాలండి, అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 ఇలాచీలు అయితే వేసేసుకున్నాను. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి. నేను డైరెక్ట్గా ఇలాచీ వేసేసుకున్నాను కొంచెం దంచుకుని. తర్వాత ఒక 2 నేను చూపించాను కదండి చిన్న సైజ్ కప్పులు, దాంతో 2 కప్పులు పంచదార అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఇది సరిపోయింది కాబట్టి నేను ఆ కప్పుతో తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువగా కన్సిస్టెన్సీ చేయాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. ఘీ యాడ్ చేసుకుని కొద్దిగా అటు ఇటు ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కొంచెం వాటరీగా ఉంది కదా, మనం పంచదార వేసాం కదా, షుగర్ అనేది లూజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దగ్గరగా అయిపోయింది కదా, ఇంకొద్దిగా ఘీ యాడ్ చేసుకుని దీన్ని దించేసుకోవడమే. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుని జీడిపప్పు బాదం పప్పు ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అది యాడ్ చేసేసుకుని దించేసుకుంటే అంతేనండి, టేస్టీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. నేను చూడండి 2 కప్పులు తీసుకున్నాను, చాలా తక్కువగా వద్దండి క్యారెట్ హల్వా అయితే, ఎక్కువ తీసుకుంటేనే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా అయితే లాస్ట్లో గార్నిషింగ్ చేసేసుకున్నాను డ్రై ఫ్రూట్ బాదం జీడిపప్పుతో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే చెప్పండి. అలాగే నా ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.